హైదరాబాద్ క్రీడలు మరియు సేవా సంస్థ 10వ మహిళా దినోత్సవ వేడుకలను మార్చి 23 ఆదివారం నాడు కేపీహెచ్పీలోని జేఎన్టీయూలో నిర్వహించగా ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు అవార్డు గ్రహీతలకు సత్కరించి అవార్డులను అందజేశారు. క్రీడాకారులు, కళాకారుల ప్రతిభా పాటవాలు గుర్తించడంతో పాటు సత్కరించి ప్రోత్సహిస్తూ వారికి కొత్త ఉత్సాహం నింపాలనే ఆశయంతో ఇది ఏర్పడింది. 2012లో మొదలై ఇప్పటి వరకు 10 సంవత్సరాలుగా కొందరు ప్రతిభావంతులను తమ శక్తి మేర సత్కరిస్తూ వస్తోంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత గారు, కూకట్పల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఎం ప్రేమ్ కుమార్ గారు, బీజేపీ నాయకులు మాధవరం కాంతారావు, వడ్డేపల్లి రాజేశ్వరరావు, కూకట్పల్లిలోని పారిశ్రామికవేత్త బి వెంగళరావు, ఎస్ ప్రీతం రెడ్డి, వి గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 40 మంది మహిళలకు వారు అవార్డులు అందజేశారు. అత్యంత ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ సంస్థ అధ్యక్షురాలు పివి లక్ష్మి కృతజ్ఞతలు తెలియజేశారు. మన లక్ష్మి గారికి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇంతమంది లేడీస్ని అందరినీ ఒక దగ్గర చేర్చి వాళ్ళందరికీ గుర్తింపిచ్చి అవార్డు ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి లక్ష్మి గారు. నా పేరు సద్గుణారెడ్డి, నేను హైకోర్టు న్యాయవాదిని మరియు బీజేపీ పార్టీలో స్టేట్ లీడర్ అండి. నేను పార్టీలో కూడా చాలా సర్వీస్ చేశానండి. చాలామందికి కరోనా టైంలో హెల్ప్ చేశాను అండ్ లీగల్గా కూడా చాలా హెల్ప్ చేశాను. అందరికీ మహిళలను ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు ఎలా ఉండాలి అనేసి వాళ్ళకి చెప్పాను, వాళ్ళతో చేపించాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మహిళ అనేది ఒక శక్తిగా మనం ఎదగాలి. మనకు పూర్వకాలంలో మహిళ అంటే ఒక దేవతగా, మహిళ ఉంటే మహిళలను ఎలా పూజిస్తామో, మహిళను గౌరవించబడుతుందో, ఎక్కడ మహిళ అయితే గౌరవించబడుతుందో అక్కడ మహిళ పూజించబడితే అక్కడ దేవతలు ఉంటారంటారు. కానీ ఇప్పుడు ఆ మహిళకి స్వతంత్రం లేదు. ఎందుకు? మనందరం మహిళలు ముందుకు పోలేకపోవడం వల్లనే ఆ స్వతంత్రత లేకపోవడం అయింది. అందరూ మహిళలను కూడా సాధించలేదంటూ ఏది లేదండి. మనం సాధించగలుగుతామంటే సాధించవచ్చు కంపల్సరీ. మనం ఒక ఎగ్జాంపుల్ చూడాలంటే నేనే. ఎందుకంటే నేను ఎల్ఎల్బి చేయాలనుకున్నాను. ఫస్ట్ మా హస్బెండ్ సపోర్ట్ ఉంది, మా అత్తగారి సపోర్ట్ ఉంది, మా అమ్మ నాన్నల సపోర్ట్తోని నేను ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను. ఎల్ఎల్బి కంప్లీట్ ఎలా చేశానంటే, నేను ఒక ప్రెగ్నెంట్ లేడీని. ప్రెగ్నెంట్ ఉండి కూడా నేను కాలేజీకి రెగ్యులర్గా వెళ్ళి ఎల్ఎల్బి 70% మార్కులు తెచ్చుకొని డిస్టింక్షన్లో పాస్ అయ్యానండి. మనం సాధించాలంటే మనం ఫస్ట్ అనుకోవాలి మనం సాధించగలము అనేసి. మనకు ఇప్పుడు పొలిటికల్లో కూడా 33% రిజర్వేషన్ అండ్ అంతటా కూడా 33% రిజర్వేషన్ ఉంది. అది మనం 50% రిజర్వేషన్గా మార్చుకోవాలంటే అందరూ లేడీస్ కూడా ముందంజలో ఉండాలి. నేను లీగల్గా కొంతమంది లేడీస్ని డివోర్స్కి వస్తారు కదా, అలాంటి వాళ్ళని కూడా ఫ్రీగా వాళ్ళిద్దరిని కలపడం, కేసులు చేయడం జరిగిందండి. చాలా థ్యాంక్స్ అండి. అండ్ హ్యావ్ టు టెల్ వన్ థింగ్, ఈ ఇయర్ థీమ్ ఎంతమందికి తెలుసు? విమెన్స్ డే థీమ్ ఈ ఇయర్ ఎంతమందికి తెలుసు? ఎస్, దిస్ ఇయర్ థీమ్ ఈస్ ఫ్రమ్ యుఎన్ యాక్సిలరేట్ యాక్షన్, స్పెషల్లీ జెండర్ ఈక్వాలిటీ. సో ఇక్కడ ఉన్న వాళ్ళన్ని స్మైల్స్ నాకు కనెక్ట్ అయినవి. ఎందుకంటే ఆల్రెడీ ఈ మార్చ్ మొదలైన దగ్గర నుంచి ఐ వాజ్ గోయింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ either to give award or to talk to the women. సో ఇక్కడ విజయ్ భవాని గారు కూడా పిలిచారు. సో అప్పుడు నాకు వాట్ ఐ అండర్స్టూడ్ ఈజ్ లైక్ మనం ప్రతి ఒక్క విమెన్ దగ్గరికి వెళ్ళి వీ హ్యావ్ టు ఎలివేట్ దెమ్, వాళ్ళ పొటెన్షియల్. ఇంతకుముందు అనిత గారు చెప్పినట్టు ఎవ్రీబడి నీడ్ టు నో దేర్ పొటెన్షియల్, బట్ పక్క వాళ్ళు వచ్చేసి మీకు ఈ పొటెన్షియల్ ఉందని చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఐ థింక్ ఆ నాయకత్వంలో మనమందరం ఉండాలి. సో దట్స్ వేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హైలైటింగ్ దాట్. అండ్ టు టాక్ అబౌట్ మై సెల్ఫ్, I develop women entrepreneurs. I have a Section 8 company, Women Envision Council for Entrepreneurship. Especially చిన్న విజన్తో మొదలుపెట్టాను. దో ఐ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ యాజ్ ఐటీ ప్రొఫెషనల్, హెచ్ఆర్ స్ట్రాటజిస్ట్. ఒక విషయం నాకు అర్థమైందంటే, హోమ్ మేకర్స్ దో దే హ్యావ్ ఎడ్యుకేటెడ్, దే కమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, ఒక్కసారి పెళ్ళవగానే పిల్లలు అనేసరికి అక్కడితో స్టాగ్నెంట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దట్ ఈస్ ద ఏరియా ఐ వాంటెడ్ టు ఫోకస్. సో హోమ్ మేకర్స్ని హోమ్ప్రెనర్స్గా చేయడం, ఎంటర్ప్రెనర్స్గా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఐ స్టార్టెడ్ దిస్ ఆర్గనైజేషన్. నౌ ఐ హ్యావ్ మోర్ దెన్ 3,000+ విమెన్ ఉంటారు. ఒకటే ఆలోచన, ఎనీథింగ్ అండర్ ద స్కై కెన్ బి ఆంటర్ప్రెనర్షిప్ దట్ క్యాన్ బి అచీవ్డ్ బై విమెన్.
సో దట్స్ వేర్ ఐ ఆల్వేస్ టెల్ మై వెన్ దట్ అండ్ మోర్ ఓవర్ జెండర్ ఈక్వాలిటీ గురించి మనం మాట్లాడినప్పుడు ఎవ్రీ వన్ ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ మన రోల్ ఉంది. ఇప్పుడు లక్ష్మి గారు మన అందరినీ పిలిచేసి అవార్డు ఇస్తున్నారంటే షీఈస్ ఎంకరేజింగ్ అస్. జెండర్ ఈక్వాలిటీ అక్కడే కనిపిస్తుంది. దెన్ అనిత గారు వచ్చేసి షీఈస్ టాకింగ్ లైక్ మనలో ఆ జోష్ క్రియేట్ చేస్తున్నారు. షీఈస్ లైక్ విమెన్లో జోష్ రావాలని. అలా ఈచ్ వన్ ఆఫ్ అస్ ఆర్ డూయింగ్ సంథింగ్ ఆర్ ది అదర్. సో థ్యాంక్ యూ సో మచ్. నేను మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ 115 డివిజన్. మహిళా మోర్చా జనరల్ సెక్రటరీగా జాయిన్ అయిన తర్వాత మహిళల్లో ఉన్న చిన్న లోపం ఏంటంటే బయటికి వచ్చి ఏదైనా చేయాలంటే జంకుతారు, ఆలోచిస్తారు, మా వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో అని. అట్ ది సేమ్ టైం చాలామందికి ప్రోత్సాహం అనేది ఉండదు. నేను అవన్నీ గమనించి చాలామంది మహిళలకి ప్రోత్సాహం ఇచ్చి బయటికి తీసుకొస్తూ జరుగుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం నేను బాలాజీ నగర్లో ఒక 45 మెంబర్స్కి స్టిచ్చింగ్ అనేది ఫ్రీగా వాళ్ళకి నేర్పించి వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా నేను ప్రోత్సహించడం జరిగింది. అది మన లక్ష్మి గారు గుర్తించి ఈ వేదికని అలంకరించి ఇట్లా మాట్లాడేలాగా నన్ను ప్రోత్సహించారు. నిజంగా ఒక మహిళ ఇంకొకరికి సాయం చేయడం అనేది వాళ్ళని గుర్తించి ఇక్కడ దాకా తీసుకొచ్చి మాట్లాడడం అండ్ వాళ్ళకి ఒక అవార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అందుకు మనం ఈ హలో హైదరాబాద్ మన అనిత గారిని చూస్తుంటే నాకైతే చాలా జోష్ వచ్చేసింది. అసలు అంతకుముందు అంత సైలెంట్గా ఉండిపోయింది ఆడిటోరియం మొత్తం. ఎప్పుడైతే మీరు మైక్ తీసుకున్నారో ప్రతి వాళ్ళు జోష్గా మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళని చూసి నాకు కూడా చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. కార్పొరేట్ ఈవెంట్స్, వెడ్డింగ్స్, సోషల్ ఈవెంట్స్ అంటే మీ 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 ఇళ్లల్లో చేసుకునే శారీ సెరమనీ, ధోతీ సెరమనీ లేదా వెడ్డింగ్ అంటే ఎండ్ టు ఎండ్ టేకప్ చేస్తామండి. ఫుడ్, ఫోటోగ్రఫీ, ఇంకా డెకార్స్ మీకు ఎలాంటివి కావాలన్నా చేస్తాము. స్పెషల్లీ నేను మోతీనగర్లో ఉంటాము. మోతీనగర్ వెల్ఫేర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతుంటాను చిన్నగా నాకున్న తక్కువ టైంలో. మన వాళ్ళు ఎవరైనా ఈవెంట్ కావాలి అంటే మాత్రం డెఫినెట్గా అట్ ఏ పర్సంటేజ్ ఆఫ్ 15% అవుట్ సైడ్ వాళ్ళకన్నా సరే నేను అందరికీ ఒక సర్వీస్ లాగా నాకు తెలిసిన వాళ్ళకి నాకు తోచింది చేయాలి అనుకుని చేస్తామండి అట్ ఏ బెటర్ ప్రైస్. సో నేను ఒక చిన్న సెన్సిటివ్ థింగ్ చెప్పాలనుకున్నాను కమింగ్ టు ఉమెన్. ఇప్పుడు చాలా చేస్తుంటారు కదా, అంటే ఇల్లు మేనేజ్ చేస్తాము, అంటే కుకింగ్ మేనేజ్ చేస్తాము, లేదా బయట థింగ్స్ మేనేజ్ చేస్తాము, జాబ్ చేస్తాము, ఇలా చాలా చేస్తూ ఉన్నప్పుడు సమ్ టైమ్స్ మన ఇంట్లో వాళ్ళు అరే నేను ఇంత చేస్తున్నాను వాళ్ళు నన్ను గుర్తించలేదే, అరే మా హస్బెండ్ పొగడలేదు, లేదా మా పిల్లలు ఇలా అనలేదు అంటారు. ఎప్పుడైనా అనకపోయినా సరే, గుర్తించకపోయినా సరే ఏమీ ఫీల్ అవ్వకుండా మనం చేసే పని మనం చేస్తూ ఉంటే మనకు ఆ రికగ్నైజేషన్ అనేది వస్తుంది. అండ్ బయట వాళ్ళకు ఎలాగో తెలుసు మనం ఏం చేస్తామో, మన సర్వీసెస్ తీసుకున్న వాళ్ళకి డెఫినెట్గా తెలుస్తుంది మనం ఏం చేస్తున్నాము అనేది. సో ఇప్పుడైతే ఎలా అయితే అందరూ బ్రేవ్గా ఉన్నారో అలాగే కీప్ డూయింగ్ ది సేమ్ జాబ్ అని కన్వే చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ సెలెక్టింగ్ మీ టు దిస్. థ్యాంక్ యూ అండి. ఈ మహిళా మనులందరినీ గుర్తించి ప్రతి సంవత్సరం ఇంతమందికి అవార్డు ఇచ్చి రికగ్నిషన్ తీసుకొస్తున్న హలో హైదరాబాద్ అధ్యక్షురాలు లక్ష్మి గారు ముందుగా అభినందిస్తున్నాను. ఇలా ప్రతి సంవత్సరం ఇంతమందిని గుర్తించి కన్సిస్టెంట్గా ప్రతి సంవత్సరం ఇంతమందిని అవార్డు ఇప్పించి రికగ్నైజ్ చేయడం అన్నది సామాన్య విషయం కాదు. ఇది చాలా శ్రమతో కూడుకున్నది. ఇది చేస్తున్నందుకు ఆవిడకి మళ్ళీ నా అభినందనలు. ఇక్కడున్న మహిళా మనులందరూ అందరికీ స్ఫూర్తి అవుతారని ఇంకా ఆల్రెడీ చాలా చేస్తున్నారు, వాళ్ళకి ఇంకా స్ఫూర్తిని ఇస్తారన్నందుకు స్పెషల్లీ అనిత గారికి ఇక్కడున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు. నేను హెల్త్ కేర్ ఎంటర్ప్రినర్ని. నేను మా ఇంట్లో ఫస్ట్ డాక్టర్ని. నేను ఇండియన్ ఆర్మీలో 5 సంవత్సరాలు పనిచేసి తర్వాత వేరియస్ గవర్నమెంట్ సెక్టర్లో కూడా మెడికల్ ఆఫీసర్గా చేసి ఇప్పుడు మా ఊరికి దగ్గరగా హెల్త్ కేర్ చాలా అఫోర్డబుల్గా ఉండాలి అని చెప్పి మా సొంత గ్రామం కాజీపాలెం గుంటూరు జిల్లాలో అక్కడ బాపట్ల అనే పట్టణంలో 10 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నానండి. నేను ఈ స్టేజ్కి రావడానికి మా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ప్రోత్సహించారు. ముఖ్యంగా మా అన్నయ్య చక్రపాణి,
ఆయన ప్రోద్బలంతోనే ఇవాళ నేను ఇక్కడ నుండి మాట్లాడుతున్నాను. నేను ఎలాంటి డెసిషన్ తీసుకున్నా, నేనే కాదు ఏ మహిళ అయినా సరే ఇక్కడ దాకా రాగలుగుతుంది అంటే డెఫినెట్గా కుటుంబం సపోర్ట్ ఉంటుంది. సో ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా నా పాదాభివందనాలు. ఇక్కడున్న అందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇస్తున్న ప్రోత్సాహం మూలనే ఇక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నా అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. So I started, also I'm a nutritionist and a fitness coach. I work for the Fitter company. It's an online company. After pandemic, it's like, everything went online. So I work online. And then for today's award, I want to thank Lakshmi Garu and Preetham Reddy Garu to nominate me and present this award. And I started my journey when I was 33-year-old. With my kid, I joined the martial art. I completed my first degree after 3.5 years. Thank you. So after coming back to India, I again pursue my interest, and I joined martial art, and I completed my second degree black belt. Along with that, I worked in my community as like I was giving the free sessions to my community ladies. I also worked in Hyderabad Ranas as a coach, and I gave the self-defense sessions to the specially able girls in their school, and also conducted the self-defense sessions for the women's college. Here I want to give one message that even if you want to start it with any age, you can pursue your dream in fitness. And I also do bodybuilding. I am a natural bodybuilder. I started my bodybuilding journey at the age of 45, and now I am a ICN. It's an International Bodybuilding Federation. We do natural bodybuilding, no steroids. And then I am very proud that at this age I can stand on stage and proudly represent Hyderabad last year, and I grabbed the sports medal award, gold medal. Thank you very much. Thank you. Thank you. Helping and caring and taking care of kids, household chores. I mean, we usually do it together, and we enjoy taking care of our family together. It has never been like you are a lady, you're supposed to do this and it's not my job. That kind of attitude has never been experienced. So that is the reason I am able to achieve the success and accolades I have. And I am very proud to say that I might be having around more than 10,000 patients under my follow-up. And I keep getting patients from Karnataka, Maharashtra, and all. Also they travel all the way to Chandanagar or Miyapur and seek my consultation. Apart from that, ours is a very illustrious family, I can say. We are all, from my in-law side, most of the family members are doctors. When I got married into this family, I was number 11. And right now, from the children who are still pursuing their medical education, we are around 23 doctors in the family, and still more to come. And all this, the whole family together, we are in almost all the fields of medicine. And apart from practice, నేను ఒక NGO కూడా వర్క్ చేస్తాను, which is the Pink Circle Foundation అని, which is actually located in AS Nagar Sainikpuri area. That is an organization of mainly only ladies who have come together to give something back to the society. So we do three projects: Stree Siksha, Project Bhojan Bandhu, and Project Sanjeevani ani. Stree Siksha is where we sponsor underprivileged girl childs for their education, and Project Bhojan Bandhu is where we supply food to the orphanages and old age homes, and Project Sanjeevani is where we give medical aid to the needy people. So this again is a big group which had actually started with some 3 or 4 ladies, and right now we are almost 150 plus ladies who voluntarily take part in these activities and try to give back something to the society. Thank you very much. ఏంటంటే నేను మొన్నటి వరకు కూడా జనసేన పార్టీ అపిస్పేట్ డివిజన్ ప్రెసిడెంట్గా వర్క్ చేశాను.
చేరిలింగంపల్లి నియోజకవర్గంలోనే 250కి పైగా సభ్యత్వాలు పూర్తి చేసిన ఒకగానొక ఆడపిల్లని నేను. అలాగే నేను శారీ షాప్ కూడా మదీనాగూడలో, అలాగే చీట్స్ వేస్తాను, ఇంకా డ్వాక్రా గ్రూప్ మెంబర్ని. మా పిల్లల సపోర్ట్ నాకు చాలా ఎక్కువ. ఇంకా చెప్పాలంటే నేను చదువుకోలేదు, అందుకని నేను ఎక్కువ ఈ వర్క్స్ మీదే ఉంటాను. ఏంటంటే ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పాలని ఏమనుకుంటున్నా అంటే ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లో, మహిళలు కూడా రాజకీయాల్లో ముందుకు రావాలని కోరుకుంటున్నానండి. ఒకప్పుడు రాజకీయాల్లో మహిళలు ముందుకు రావాలంటే చాలా భయపడేవారు, ఇప్పుడు అలా ఏం లేదు. ప్రతి రంగంలో కూడా లేడీస్ ముందుంటున్నారు. అదేవిధంగా రాజకీయాల్లో ముందుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు. అలాగే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నిజంగా చాలా సంతోషం అండి. ఇంతమంది లేడీస్ని ఒక చోట జమ చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. మనలో ఉన్న టాలెంట్ని గుర్తించి మనల్ని ఇంత ప్రోత్సహిస్తే ఇంకా ముందుకు వెళ్తాము. ప్రతి ఒక్క విషయంలో కూడా స్త్రీ ముందుండాలి. అలాగే రాజకీయాలకి ప్రత్యేక స్థానం ఇమ్మని దయచేసి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి లక్ష్మి గారికి, అలాగే అనిత గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతమంది ఉమెన్స్లో ఇంత టాలెంట్ ఉందా? నాకు అసలు ఎన్ని కథలు వస్తున్నాయో. మీ అందరి నెంబర్లు తీసుకొని లక్ష్మి గారి దగ్గర అన్ని కథలు రాసి ఉమెన్ ఎంపవర్మెంట్ మీదనే ఫిలిమ్స్ చేయాలనిపిస్తుంది. అంత బాగా ఉన్నాయి మీ కథలన్నీ కూడా. కరాటాలో బ్లాక్ బెల్ట్ ఏంటి, ఇక్కడ జయశ్రీ అంత ఎదిగిపోయింది, ఆ అమ్మాయి ఏంటి, అసలు అందరూ కూడా ఎవరికి వారే డాక్టర్స్. అనురాధ గారు అయితే ఏంటి, ఇక్కడ ఇందాక అందరి పేర్లు అంటే ఒకేసారి కదా గుర్తులేకపోయాయి. యాక్చువల్గా నేను ఒక టీచర్గా ఉండి 2016లో భగవద్ రామానుజాచార్యులది ఒకటి బయోపిక్ శంషాబాద్లో ఉంది కదా, చిన్ని స్వామి వారు పెట్టారు. అది బయోపిక్ నేనే చేశాను. అతి త్వరలో ఆల్ లాంగ్వేజెస్ వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది, అప్పుడు మీ అందరికి తెలుస్తాను నేను. రెండవది, నేను 8 నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి నేను చేసిన షార్ట్ ఫిలిమ్స్కి. అన్నీ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ మీదనే చేసిన. వరకట్న సమస్య, బాలికా విద్య, అలాంటి అంశాలు ఎన్నుకొని నేను సినిమాలు చేసి ఏదైనా సాధించాలి, ఏదైనా చెయ్యాలి అనే నేను చేస్తున్నటువంటి ఉద్యోగానికి రాజీనామా చేసి ఇందులోకి రావడం జరిగింది. నేను ఇందులోకి వచ్చి 8 ఇయర్స్ అవుతుంది. ఈ 8 ఇయర్స్లో 3 ఫీచర్ ఫిలిమ్స్ చేశాను. ఇది కాకుండా నేను తెలంగాణ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అనే ఒక ప్లాట్ఫామ్ కూడా ఏర్పాటు చేసి షార్ట్ ఫిలిం మేకర్స్ అందరికీ కూడా మా ప్లాట్ఫామ్ నుంచి ఎంకరేజ్మెంట్గా, వాళ్ళకి సపోర్ట్గా ఉంటూ, వాళ్ళకి అవార్డ్స్ ఇస్తూ, వాళ్ళని పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ కూడా పంపించడం జరుగుతుంది. అదే కాకుండా కరోనా పీరియడ్లో చాలామంది ఆర్టిస్టులు వాళ్ళకు కూడా మా SM క్రియేషన్స్, సుముదా క్రియేషన్స్ తరపు నుంచి వాళ్ళకు కూడా ఆదుకోవడం జరిగింది. అంటే ఇవన్నీ చెప్పుకుంటే అంటే మేము కూడా అంటే ఉమెన్స్ మనమందరం కూడా ఇప్పుడు ఏదో ఒకటి చేస్తున్నాం కదా, మనలో ఎవరికి పరిచయాలు లేవు కాబట్టి చెప్పుకోవడం జరుగుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు లక్ష్మి గారు మరియు సేవా సంస్థ లక్ష్మి గారికి, అనిత గారికి, రామ్ ప్రసాద్ గారికి, అంజలి గారికి, అందరికీ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి ఫస్ట్గా ధన్యవాదాలు. వేదికను అలంకరించిన పెద్దలకి, ప్రేమ్ కుమార్ గారికి, కుకట్పల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే, లలిత గారికి, ఎక్స్-ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గారు, మరియు నా తోటి వేదిక మీద ఉన్న పెద్దలకి, నా ముందున్న పెద్దలకి అందరికీ నమస్కారం. ఇవాళ ఉమెన్స్ డే సందర్భంగా మనం ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకుంటున్నాము. ఉమెన్ అంటేనే బ్రేవరీ, రెసిలియన్స్, డిటర్మినేషన్, కరేజ్, సెల్ఫ్లెస్నెస్. ఇఫ్ ఇట్ హ్యాస్ ఎనీ ఫేస్, undoubtedly it is a woman. So happy International Women's Day, Mahila Dinotsav Shubhakankshalu. As an educationalist and philanthropist and a social worker, I just want to speak for 2 minutes. నేను కిడ్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ అయితే అమ్మమ్మలో, నానమ్మలో, లేకపోతే మదర్ ఆర్ ఫాదర్ ఇక్కడ ఉన్నారు. అందరూ వాళ్ళ రంగంలో చాలా ఉన్నతంగా ఎదిగారు. ఇవాళ రేపు పిల్లలు ఏంటి అంటే ప్రెషర్ తీసుకోలేకపోతున్నారు. సో పేరెంట్స్ కూడా ఆ ప్రెషర్ ఇవ్వట్లేదు. సో పిల్లల్ని చాలా మనం దగ్గరుండి మౌల్డ్ చేయాలి. మనం వాళ్ళకి అన్నిటికీ మించి వాళ్ళకి టైం ఇవ్వాలి. ఇంటికి వచ్చిన తర్వాత జనరల్లీ ట్యూషన్కి పంపించేయడము, వాళ్ళు చదువుకుంటారు అని అనుకోవడము, అది చాలా పొరపాటు అవుతుంది ఇవాళ రేపట్లో. అండ్ నేను సైకాలజీ ఇన్ చిల్డ్రన్ కూడా చేశాను. సో టీనేజర్స్కి చాలా మైండ్ సెట్ చాలా డిఫరెంట్గా ఉంది. సో దే నీడ్ కౌన్సిలింగ్స్ ఆల్ ద టైమ్. మన ముందు ఒకలాగా ఉంటారు, మన స్కూల్లో ఇంకొకలాగా ఉంటారు,
బయట ఫ్రెండ్స్తో ఇంకొకలాగా ఉంటారు, గ్రాండ్ పేరెంట్స్తో ఇంకొకలాగా ఉంటారు. సో మన ముందున్నట్టే అన్ని చోట్ల ఉండరు. సో ఎస్పెషల్లీ నేను చూస్తున్న లాస్ట్ 15 years పాస్డ్ అవుట్ బ్యాచెస్ పిల్లల్ని చూసి నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నాను. సో కైండ్లీ మీరు గ్రాండ్ కిడ్స్ కానివ్వండి, మీ పిల్లలు కానివ్వండి, వాళ్ళని బాగా అబ్జర్వ్ చేయండి. ఎప్పటికప్పుడు రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్స్కి పంపించండి. అండ్ ఎడ్యుకేషన్లో లైక్ మీరు మెడికలే చేయాలి, ఇంజనీరింగే చేయాలి అని అట్లాంటి ఏం ఫోర్స్ చేయకుండా యూ మేక్ యువర్ చిల్డ్రన్ స్ట్రీట్ స్మార్ట్. అంటే ఎక్కడున్నా ఎడారిలో అయినా వాళ్ళు బ్రతకాలి. చీకటి ప్రపంచమంతా చీకటిలో ఉన్న ఒక్క అగ్గిపుల్ల వెలిగిస్తే వెలుతురు వస్తుంది. అట్లానే వాళ్ళ లక్ష్యం పట్టుదలతో సాధిస్తే వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు. కానీ దానికి మనం తోడై వాళ్ళ వెనకాల వాళ్ళని నడిపించాలి. ఏ పిల్లలు డల్, యావరేజ్, క్లెవర్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ గ్రేడ్ వరకు అలా ఏముండదు. బిలో 6 years 7 years అందరు పిల్లల ఐక్యూ చాలా ఈక్వల్గా ఉంటుంది. మనం మౌల్డ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఒక్కసారి 7 yearsలో ఒక చైల్డ్ ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకోగలుగుతారో అన్ని లాంగ్వేజెస్ నేర్చుకుంటారు. సో 7 years లోపల పిల్లల్ని మీ వర్క్ షెడ్యూల్ చేసుకొని బాగా వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఒక్కసారి పిల్లర్స్ స్ట్రాంగ్ అయితే, ఒక బిల్డింగ్కి పిల్లర్స్ స్ట్రాంగ్ ఉంటే ఆ బిల్డింగ్ స్ట్రాంగ్ ఉంటుంది. అలానే మన పిల్లలది ఫండమెంటల్స్ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటాయి, వాళ్ళ ఫ్యూచర్ స్ట్రాంగ్ ఉంటుంది. ఇవాళ రేపు ఎడ్యుకేషన్ కంటే చాలా ముఖ్యం బిహేవియర్, డిసిప్లైన్. అన్నిటికంటే నా దృష్టిలో దేశం పట్ల ప్రేమ, పేట్రియాటిజం, అలాంటి థింగ్స్, సోషల్ స్కిల్స్, వేరే వాళ్ళని గౌరవించడం, ఇతరులకు సహాయం చేయడం, అది కూడా మనం పిల్లలకి చాలా నేర్పించాలి. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఎవ్రీవన్ హూ హ్యాస్ గివెన్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. వాళ్ళందరినీ గౌరవించుకుంటున్నాం. అంతే అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇవన్నీ ఫిజికల్గా జరుగుతుంది, అదంతా ఒప్పుకోవాలి. ఇందాకంతా ఓపెన్ మైండ్గా ఉండాలని డాక్టర్ గారు చెప్పారు. సో ఓపెన్ లేకపోతే ఈ రోజుల్లో ఏంటంటే సైకోసోమాటిక్ డిజార్డర్ చాలా ఎక్కువైపోతుంది. అందువల్ల నేను ఈ ఎథికల్ హ్యాకింగ్ గత 10 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ఒక 12 సంవత్సరాల నుంచి ఆవుల మధ్యలో తిరుగుతూ ఉన్నా. అందుకని గోమాత సురేష్ అని పిలుస్తూ ఉంటారు. సో ఇప్పుడు కూడా మా దీంట్లో కూడా ఏమైందంటే ఆవుకి ఎక్కువ విలువ ఇస్తున్నారు, ఎద్దుకే విలువ ఇవ్వట్లేదు. ఇప్పుడులాగా అబ్బాయా అబ్బాయా రైట్ లేదు, సారీ సిస్టర్. సో ఇట్లా ఎక్కువ అయిపోయింది అనమాట. అందుకని ఆవుల కంటే ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. ఎందుకంటే రీప్రొడక్టివిటీ, మిల్క్ అంటే ఇవన్నీ జరుగుతాయని. కానీ నిజమైన ఆడపిల్లలకి అనేది చాలా ఫిజికల్గా ఉండే వాళ్ళకి చాలా తక్కువ ఉంది. అది అందరూ అమ్మలు ఒప్పుకోవాల్సింది. తప్పు మళ్ళీ మనమే చేస్తున్నాం. మన పిల్లడికి మనం నేర్పట్లే. వాడు రేపు పొద్దున్న వెళ్ళిపోయి ఇంకేదో జరుగుతుంది. మా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క పిల్లడికి ఆడపిల్లని గౌరవం ఇస్తేనే కూర్చోవాలి, లేకపోతే మాట్లాడు. అంటే ప్రతి ఒక్కటి చెప్పాలి. మా అమ్మ అలా చెప్పబట్టి, లేకపోతే మా అమ్మ నాన్న మధ్యలో వచ్చి గొడవలు కట్టి మన మధ్యలో దూరిపోయిన తర్వాత మనం ఏమవుతున్నాం, మనం మోటివేట్ చేసేస్తుంటాం. అలా కాదు. పిల్లాడికే ప్రతి ఒక్క అమ్మాయి చెప్పాలి, ప్రతి ఒక్క అమ్మ చెప్పాలి, అక్క చెప్పాలి, చెల్లి చెప్పాలి, ఇట్ ఈజ్ మై ప్రైవసీ, నాది ఉంది అని. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఈ మంత్లీ ఇష్యూస్లో కానీ లేకపోతే రీప్రొడక్టివ్ సిస్టమ్స్లో కానీ చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ పడుతున్నారు. సో అన్నిటికీ సొల్యూషన్ ఉంది, కానీ రీజన్ అనేది అంటారు. ఆయుర్వేదంలో హేతు అంటారు. నువ్వు కారణం కనుక్కో, నీకు ఎందుకు వచ్చింది కారణం కనుక్కుంటే దానివల్ల ఏమవుతుంది, ఎన్నో రకాల సొల్యూషన్స్ అన్నీ ఉన్నాయి. అది నీకు నచ్చింది నువ్వు సొల్యూషన్ చేసుకో. ఇంకా చెప్పాలంటే డాక్టర్స్ చాలామంది చెప్పారు. సో చాలా విషయాలు కొందరు వరకు ఇప్పటి వరకు కొన్ని దుర్గంధం రిలేటెడ్ అంటే మనం పైల్స్ అంటాం, ఫిజర్స్ అంటాం, ఫిస్టులు అంటాం, అలాంటి వాళ్ళకి లేడీస్ ఉండే డాక్టర్స్ చాలా తక్కువైపోయినారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ పీపుల్, నెక్స్ట్ వచ్చే ఎవ్రీ డాక్టర్స్కైనా అలాంటి గైనిక్ ఇష్యూస్ కానీ లేకపోతే ఇంకేమైనా మీరు సీక్రెసీ మెయింటైన్ చేసే డాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ అండ్ ఇంకా పెద్ద విషయం ఏంటంటే చాలామంది అమ్మలు మా వైఫ్ చెప్తా అంటారు, నాకు మా అమ్మ, మా అక్క, మా అత్త ఎవరు చెప్పలేదు రీప్రొడక్టివ్ సిస్టమ్స్ గురించి కానీ, లేకపోతే మనందరం కూర్చొని మాట్లాడుకునే విషయాలు కొన్ని షేరింగ్ జరగలే. మొబైల్లో జరిగిపోతుంది, యూట్యూబ్లో జరిగిపోతుంది. అండ్ మోరోవర్ ఈ డిజిటల్ టెక్నాలజీ జరిగిపోవడం ఏమవుతుందంటే ఎక్కువ కోపాలు ఎక్కువైపోతున్నాయి, ఎక్కువ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతున్నాయి. అవన్నీ ఏ హార్మోన్ పోయింది, కోపం అనే హార్మోనా, ప్రేమ అనేది అండ్ కామం అనేది తక్కువైపోయిందా, అవన్నీ మీరే నేర్పించాలి. మా వరకు రావు, మేమంతా చాలా వేగంగా అయిపోతాం, చాలా ఎర్లీగా మనం సాటిస్ఫై జరిగిపోతాయి. మనిషికి అంటే అలా కాదు, ఆడపిల్లకి ఏంటంటే ఆ టచ్ ఇంపార్టెంట్. ఆ టచ్ దొరికింది అనుకోండి ఏమవుతుంది, ఎంతైనా మీరు చేస్తారు, ఎంతైనా ఎంత ఒప్పుకుంటుందో. ఈరోజు చపాతీలు చేస్తాను, మా సీతమ్మ డాన్స్కి వెళ్ళిపోతే ఈరోజు చపాతీలు చేస్తాను, ఒక్కడు కూడా నీటికి లేవు. అటు వెళ్ళిపోతున్నా, ఇటు వెళ్ళిపోతున్నా, ఓ పక్కన అన్నం వారుస్తున్నా, అది ఒలిగిపోయింది. అంటే ఇవన్నీ ఎట్లా, కానీ మీరు ఓపిక వాడికి తినిపించాలి, వైద్యం అనేది తినిపించాలి. అంటే ఫుడ్ ద్వారా వాడికి మెడిసిన్ వెళ్ళాలి అని చెప్పి ఎంతో ఆలోచన చేస్తారు. మీ అందరికీ మరొక్కసారి అందరికీ నమస్కారం.
ఇంకా చెప్పుకోవాలంటే చాలా వరకు ఆడపిల్లకి మసాజ్ అనే సిస్టమ్ అనేది చిన్నప్పటి నుంచి ఉండాలి. ఆ అబ్డోమెన్లో గడ్డలు పెరిగిపోతున్నాయి. ఏది అబ్నార్మల్లో ఏది నార్మల్లో చాలామంది తెలియక, అంటే వాళ్ళ శరీరం వేరే రకం రిపోర్ట్స్కి వెళ్ళిపోతుంటే ఇంకోటి ఏది బయటపడుతుంది. దానివల్ల సైకోసోమాటిక్ డిజార్డర్లు పెరిగిపోతున్నాయి. వాళ్ళ షేరింగ్ కేరింగ్ లేకపోవడం వల్ల దయచేసి మీరు కమ్యూనిటీలో ఉంటే ఎవరైనా చిన్నపిల్ల అబ్నార్మల్గా డ్రెస్ వేసుకున్నా కానీ, ఆమె అబ్నార్మల్గా బిహేవ్ చేసినా కానీ ఇది తప్పు అని ఖండించాల్సిన వయసు మీదే, మాది కాదు. మేము లేదు. ఇప్పుడున్న జనరేషన్లో ఏమవుతుందంటే వాళ్ళు ఓపెన్గా చెప్పలేకపోతున్నారు. తప్పు అని చెప్పాల్సిన వాళ్ళు ఈ చీరలు కట్టుకున్న వాళ్ళు అందరూ చెప్పాలి. అది నాకు చాలా చాలా ఇష్టం అది. సో చీర గురించి ఎంతో పెద్ద ఒక పుస్తకమే చదివాను అందుకని. సో దయచేసి ఇలాంటి ఏదైతే విషయాలు ఏవైతే పెద్ద నెక్స్ట్ జనరేషన్కి అందించాల్సిన విషయాలు మీరు పిలిపించి కూర్చుని పెట్టి ఆ ఆడపిల్లకి నేర్పించండి. మాలాంటి మగవాళ్ళు సుఖపడతారు. లేదు అంటే మాత్రం మగవాడు చాలా ఇబ్బంది పడతాడు, తప్పు దారిలో పడుతున్నాడు, అమ్మాయి అసలు ఎక్కడ సాటిస్ఫై కావట్లేదు. మీ అందరికీ తెలుసు. ఈవెన్ ఎవ్రీథింగ్స్లో మీరు అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ మరోవర్ ఎక్కడ వదలద్దు. మీరు చెప్పండి 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 చెప్పి నెక్స్ట్ సమాజాన్ని బాగు చేయండి. మీరు చెప్తేనే మేము వింటాం. అందమైన అమ్మాయి చెప్తేనే వింటాం కదా. ఎంత పెద్ద మగవాడైనా అమ్మాయి చెప్తే వింటాం. అలాగే మీరే చెప్తే మేము వింటాం. చాలా మన మాటలు విన్నందుకు చాలా చాలా నమస్కారం. వేసేటటువంటి పీట ఎంత పెద్దది ఉండాలో అర్థమైందండి. సో మనం అన్నిటి గురించి పట్టించుకుంటాం. ఇందాడ స్వామి సురేష్ గారు చెప్పినట్టు మ్యాచింగ్ గ్లౌజ్ కాడి నుంచి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కాడి నుంచి అన్నీ పట్టించుకుంటాం, ఎక్సెప్ట్ ఆరోగ్యం. అమ్మ నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఆరోగ్యంగా లేకపోతే ఆ నలుగురు ఇబ్బంది పడతారు. ఆ నలుగురు ఎవరు? మీ మీద ఆధారపడినటువంటి భర్త, పిల్లలు, తర్వాత ఇంకో నలుగురు ఎవరు? అత్తగారు, మామగారు, అట్లాగే తండ్రి, తల్లి. మొత్తం మీ ఒక్కళ్ళ మీద ఎంతమంది ఆధారపడ్డారో చూడండి. సో వీళ్ళందరికీ ఆరోగ్యం మీ మీద ఆధారపడి ఉంది అనడానికి కారణం ఏంటంటే మీరు పెట్టేటటువంటి ఆహారం, తెలియక పెట్టేటటువంటి ఆహారం. తెలుసుకుని పెడితే మంచిది అంటున్నాను నేను. ఇవాళ ప్రేమగా ఎవరికో బాగుంది, మన వయసులో ఉన్నప్పుడు బిర్యానీ అంటే ఇష్టం మా ఆయనకంటే వారానికి 2 సార్లు చేసి పెడితే భలే ఉందా అనగానే ఆనందం మనకి. నీ చేతితో చేస్తే పాయసం భలే ఉంటుందిలే అని అన్నారనుకోండి, వారానికి 3-4 సార్లు చేసి పెడతా ఉంటారు. అర్థమైంది? ఎందుకంటే ఆ బాగుంది అన్న విషయంలో చనువులో గబక్కన ఏం చేయొచ్చు, మనకు కావాల్సింది ఏమైనా ఉంటే అడగొచ్చు కదా, చీర కొనుక్కుందామా అని అంటే అటువంటి అందమైన సందర్భాల్లో అడగొచ్చు అనే కోరిక. కాకపోతే ఆ స్వీట్ తెచ్చేటటువంటి అనారోగ్యం మనకు ఆ రోజు తెలియదు వయసులో ఉన్నప్పుడు. సో దయచేసి 3 రకాలైనటువంటి పాయిజన్స్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఏంటి ఆ పాయిజన్స్ అండి? తెలుసా ఎవరికన్నా? వెరీ గుడ్, అమ్మ ఎవరో చెప్పారు. వైట్ రైస్, వైట్ సాల్ట్ అండ్ వైట్ షుగర్. దీస్ 3 ఆర్ కిల్లర్స్ ఫర్ అస్. మనకు తెలియకుండానే మనల్ని చంపేస్తాయి. ఈ 3 కంటే భయంకరమైనది ఇంకోటి రోగం ఉంది తెలుసా మీకు? ఒక కిల్లర్ ఉంది. అదేంటో తెలుసా? చెప్పేశాం కదండి. 3 వైట్స్ ఆర్ కిల్లర్స్. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవటం అండి. అర్థమైందా? గాసిప్స్, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవటం. ఆవిడ చీర చూసావు ఎట్లా ఉందంటే ఏముందలే అన్నాడు. సో మీరు మాటే కదా అని అనుకుంటున్నారు, బట్ ఇట్ ఈజ్ అవర్ బాడీ ఈజ్ ఏ కెమికల్ ఫ్యాక్టరీ. ఇట్ విల్ రిలీజ్ లాట్ ఆఫ్ కెమికల్స్, టాక్సిన్ కెమికల్స్. ఎవరు ఆయన చెప్తారు కదా, భస్మాసురుడు నెత్తి మీద ఆయన నెత్తి మీద ఆయన చేయి పెట్టుకుంటే భస్మం అయిపోయినట్టుగా, మనకు గనక ఎవరి మీద కోపం ఉన్నా, అసూయ ఉన్నా, ద్వేషం ఉన్నా, ఒకళ్ళ మీద మనకు అవసరం లేనిది ఇంకొక ఆవిడకి చెప్పాలని చూసినా మన ఆరోగ్యం కూడా పాడైపోతుంది. ఇది మరి 4వ పిల్లర్గా పెడదామా? మరి పెట్టొచ్చా పెట్టకూడదా? మరి చెప్పట్లేదు, మీరు అందరూ ఒప్పుకుంటేనే. ఓకే, యాక్సెప్ట్ చేశారు. దయచేసి ఇవన్నీ ఎక్కడుంటాయంటే మగవాళ్ళు బిజీగా ఉంటారు. మీరు అందరూ నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, మీ ఆరోగ్యం కోసం చెప్తున్నాను. ఆ 4వ పిల్లర్ను మాత్రం మీరు ముందుగా కన్సిడర్ చేసి ఎవరి మీద, అత్తగారి మీదో, ఆడబిడ్డ మీదో, ఇంకొకళ్ళ మీదో గాసిప్స్ చెప్పుకోకుండా, ఏమీ లేకుండా సరే కానిచ్చేయండి అనే తత్వం కనుక ఉంటే ఫస్ట్ ఆరోగ్యం అక్కడ మొదలవుతుంది. వదిలేయటం స్టార్ట్ చేస్తే ఆరోగ్యం మొదలవుతుంది. ఫస్ట్ ఇది వదిలేయండి, 4వ పిల్లర్ని వదిలేయండి. తర్వాత 3 పిల్లర్స్ని కనుక జాగ్రత్తగా మీరు వదిలేయడానికి ప్రణాళిక చేసుకుంటే కనుక మీ మీద ఆధారపడినటువంటి అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అర్థమైందని అనుకుంటున్నాను. అవగాహన పెంచుకోండి, ఆరోగ్యంగా ఉండండి. సో మన సనాతన ధర్మాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత మందే కాబట్టి దాన్ని కూడా కాపాడండి. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ లక్ష్మి గారు మరియు రాంప్రసాద్ గారు, జానకి గారు, ఇక్కడ కూకట్పల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే
ప్రేమ్ కుమార్ గారు, మరియు సోదరుడు కిషోర్ గారు, మరియు సోదరిమణి స్రవంతి గారు, ఫిలిం సెన్సార్ బోర్డు, మరియు శ్యామల గారు ప్రిన్సిపల్, మరియు మా మంగ గారు సోదరిమణి సెక్రటరేట్ ఫైనాన్స్ దాంట్లో ఉంటుంది. మరి ఇక్కడ వచ్చిన సోదరిమణులు, సోదరులు, పత్రికా సోదరులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషమైన దినం. ఎందుకంటే మా మహిళలు ఏంటంటే మహిళా దినోత్సవం అనగానే సంతోషపడతారు. మళ్ళీ ఇయర్లీ ఒకటేసారి కానీ మళ్ళీ ఎప్పుడు లేదు. మీ అందరికీ తెలిసిన విషయం, సృష్టిలో మహిళల పాత్ర చాలా గొప్పది. మహిళలు లేనిది ఏం లేదు. తల్లిగా, ఈరోజు భార్యగా, బిడ్డగా, కోడలిగా ఎన్నో పాత్రలు వహించేది మహిళ. సహనంతో, పేషెన్సీతో ఈరోజు ఇంట్లో ఉండడము. ఇంట్లో ఒక్కరోజు లేకుంటే ఇల్లు అంతా చిందరమందర అవుతుంది. అవునా కాదా? మన విలువ ఈరోజు ఒక కూలీ పని చేసే వాళ్ళు గంటకింత తీసుకుంటారు. ఈరోజు మనం 24 hours ఒక మిషన్ లాగా పనిచేస్తున్నాం. ఒక్కరోజు లేకుంటే ఇల్లంతా అయోమయం అవుతుంది. ఈరోజు భర్త లేకున్నా కష్టమే, భార్య లేకున్నా కష్టమే. ఇంట్లో ఇప్పుడు అన్నీ చేసి మనం బయటకు వస్తాం. ఎంత పెద్ద ఎత్తు ఎదిగినా కానీ ఇంట్లో అన్నీ చూసుకొని మనం బయటకు వస్తున్నాం. ఈరోజు పురుషులు లేనిది కూడా మనం రాలేము. వారి ప్రోత్సాహంతోనే మనం బయట కాలు పెడుతున్నాం. ఈరోజు ఒక రాజకీయంగా ఎదగాలన్నా కానీ వారి ప్రోత్సాహం లేనిది మేము బయటకు రాలేము. ముఖ్యంగా పురుషులతో మన వెనుక పురుషులు ఉండాలి, మనం భార్యల వెనుక కూడా పురుషులు ఉండాలి. అట్లా ఉంటేనే అది సంసారం సాగుతుంది. ఈనాటి తరుణంలో పిల్లలకు చాలా చెప్పాలి, మార్పు రావాలి. తల్లిదండ్రులు బాగుండాలి, మరియు పిల్లలలో కూడా మార్పు రావాలి. ఇప్పుడు అన్నీ చూస్తూ ఉన్నారు, టీవీలు చూస్తున్నారు, లేచిన నుంచి ల్యాప్టాప్ పట్టుకుంటారు, ఫోన్లు పట్టుకుంటారు. మంచి అనేది చూడాలి పిల్లలు కూడా. వాళ్ళకు మనం చెప్పేటట్టు లేము, కానీ వాళ్ళే అర్థం చేసుకోవాలా. ఇప్పుడు మేడం ఎందరో మాట్లాడారు, డాక్టర్స్ మాట్లాడారు, అడ్వకేట్స్ మాట్లాడారు, ఎన్నో డైవర్స్ అవుతున్నాయి అని చెప్పి. ఎందుకు అవుతున్నాయి? ఈక్వాలిటీ. మేమెంత నువ్వెంత అంటే మేమంత, ఇద్దరికి శాలరీస్ ఈక్వల్ వస్తున్నాయి కాబట్టి ఎన్నో డైవర్స్లు అవుతున్నాయి. కానీ పిల్లలు అర్థం చేసుకోవాలి. ఈరోజు భూమి నుంచి ఆకాశం వరకు మహిళలు ఎన్నో రంగాల్లో ముందుకు వస్తున్నారు. మన పిల్లలు అన్నిట్లో ముందున్నారు కాబట్టి మార్పు అనేది అవసరం. ఈరోజు అటెండర్ నుంచి ఐఏఎస్, ఐపీఎస్ వరకు మహిళలు చేపడుతున్నారు. మరి ఇప్పుడు ఆకాశంలో కూడా భూమి నుంచి ఆకాశం వరకు వస్తున్నారు. ఈరోజు వార్డు మెంబర్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు మహిళలు ఎన్నో రంగాల్లో వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న మహిళలే చాలా ఉన్నాం. రాజకీయంలో ఉన్నాము, డాక్టర్స్ ఉన్నారు, ఎన్నో రంగాల్లో ఉన్నారు. కానీ ఒక మంచి వేళ పోవాలనేసి నేను సోదరిమణులని కోరుతున్నాను. ఎందుకంటే మునుముందు కూడా చాలా అయింది తక్కువ, కానీ ఇంకా జరగబోయేది చాలా ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్లో పిల్లలు కూడా ఒక డిసిప్లిన్గా ఉండాలనేసి నేను కోరుతున్నా. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు లక్ష్మి గారు, నేను ఒక స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పరిచయము. నేను ఎంపీ ఎలక్షన్లో కూడా ఇక్కడ ఇన్ఛార్జి ఇచ్చినప్పుడు కూడా నాతోనే తిరిగేది. నేను ఒక ఎంపీపీ నుంచి జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మహిళా కాంగ్రెస్, మళ్ళీ ఏఐసిసి జనరల్ సెక్రటరీగా చేయడం జరిగింది. నాకు నా వెనుక నా భర్త ఉన్నారు కాబట్టి స్టెప్ బై స్టెప్ ఎక్కడం జరిగింది. మరియు నేను బీఆర్ఎస్లో ఒక 3 years వెళ్తే కేసీఆర్ గారు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఆ కార్పొరేషన్లో కూడా మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ 10 జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కుట్టి మిషన్సే కానివ్వండి, నేను స్వంతగా లలిత రాఘవేందర్ ట్రస్ట్ ద్వారా కూడా ఇప్పుడు ట్రైనింగ్లు ఇస్తున్నాం, ఉచిత ట్రైనింగ్. మొన్న పిల్లలు ఒక 50 members సెలెక్ట్ అయ్యారు యాపిల్ కంపెనీలో. మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు లాంచింగ్ చేయడం జరిగింది. శంషాబాద్లో వాళ్ళని 50 మందిని పంపించాను. ఫస్ట్ స్టార్టింగే వాళ్ళకి 17,000 శాలరీ ఉంది. నేను ఇప్పుడే మేడంకి చెప్తున్నా, ఇండస్ట్రియల్స్ కొన్ని ఏమన్నా ఉంటే చెప్పండి మాకు, మేము కూడా ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాము, కొంచెం బాగుపడతారు. పల్లెటూరులో రూరల్ ఏరియాలో ఏంటంటే నిజామాబాద్ జిల్లాలో కానీ కరీంనగర్లో కానీ బీడీ కార్మికులు చాలామంది ఉంటారు. ఇంకేదైనా చూపిస్తే బాగుంటుంది అనేసి
ఇప్పుడే నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళకు కూడా ఏదైనా పెడితే బాగుంటుంది, ఎందుకంటే బీడీలతో ఎన్నో క్యాన్సర్స్ లాంటివి వస్తున్నాయి కాబట్టి ఇంకా ఏదైనా చేద్దాము అన్న తపన ఉంది. కాబట్టి మన మహిళలు కూడా ఇంకా ముందంజల ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనేసి నేను కోరుతూ సెలవు తీసుకుంటాను. ప్రజారాజ్యం నుంచే మొదలైంది, అక్కడి నుంచి ఇక్కడ ఇప్పుడు జనసేనలో ఉన్నాను. బిఫోర్ అయితే మాత్రం నేను ప్రిన్సిపల్ని, కాలేజ్ రన్ చేశాను, సొంతగా రన్ చేశాను, ప్రిన్సిపల్గా జాబ్ చేశాను, గవర్నమెంట్ సర్వీస్ కూడా చేశాను. నా ఎడ్యుకేషన్ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎంఏ పాలిటిక్స్ అండ్ జర్నలిజం ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. సో ఇక్కడ మహిళలందరికీ ప్రతి ఒక్కరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీరు ఏమి చేయాలనుకున్నారో, ఏ రంగాల్లో మీరు అభివృద్ధి చెందాలనుకున్నారో ఆయా రంగాల్లో మీరందరూ కూడా మంచి స్థాయిని చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ కిషోర్ గారు చెప్పినట్టు 4వది గ్యాసిప్స్ అవి వద్దు. మనకి మన ఇరుగు పొరుగు వారు కానీ ఎవరైనా కానీ తల్లిదండ్రులతో సమానం. మన కష్టకాలంలో మన పేరెంట్స్ కానీ కుటుంబీకులు కానీ ఎక్కడో ఉంటారు. పక్కనున్న పేరెంట్స్, ఎదురుంటి వాళ్ళు వీళ్ళే మనకి ఉంటారు కనుక వాళ్ళతో మనం సఖ్యతగా ఉంటే, గ్యాసిప్స్ లేకుండా కష్ట సుఖాలు షేర్ చేసుకుంటూ వీటితోటే ఉండాలి తప్పితే గ్యాసిప్స్ లేకుండా ఉంటే అది మన ఆరోగ్యానికి అయితే మాత్రం చాలా మంచిది. నేను ఆ మాటకి కిషోర్ గారితో ఏకీభవిస్తున్నాను. ఈ ఆర్గనైజేషన్ రన్ చేసిన హలో హైదరాబాద్ క్రీడా మరియు సేవా సంస్థ నడిపిస్తున్న మహాలక్ష్మి గారికి, అలాగే వారి భర్త గారికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. చాలా చక్కగా ప్రతి ఏడాది అరేంజ్ చేస్తారు. ఈ మహిళా దినోత్సవం కూడా నేను ఫస్ట్ టైము 2009లో చిరంజీవి గారి చేతుల మీదుగానే నేను మహిళా దినోత్సవం సన్మానం ఆయన చేయడం జరిగింది. నాకు ఫస్ట్ హైదరాబాద్, రెండోసారి మరలా ఇప్పుడు లక్ష్మి గారి ఆర్గనైజేషన్ హలో హైదరాబాద్ నుంచి నేను ఈ స్టేజ్ మీద నుంచి మాట్లాడడం జరుగుతుంది. అలాగే నేను ప్రతి ఏ చోట ఎక్కడ పని చేసినా కానీ మనసు పెట్టి పనిచేయడం నాకైతే చాలా ఇష్టము, చేస్తాను కూడా. అలాగే మీరందరూ కూడా మీ రంగాల్లో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని లక్ష్మి గారికి మరియు అనిత గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. గారికి, జానకి గారికి, అందరికి కూడా పేరు పేరున అందరికి కూడా నమస్కారాలు. అట్లాగే ఇక్కడికి వచ్చిన అక్కలకు, చెల్లెళ్లకు, అట్లాగే అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ నా నమస్కారం. మహిళా ఉత్సవం సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజుల్లో అంటే సమానత్వం గురించి మాట్లాడుతూ ఉంటారు అక్కలాంటి వాళ్ళు, కానీ సహజమే. కానీ నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పటికే 2 గంటలు అయింది టైము, అందరు ఆకలితో ఉండుంటారు. ఇప్పుడు సమాజంలో జరుగుతున్నది మీ అందరికీ తెలుసు. మనకి ఈ కుక్కడపల్లి చుట్టూతో ఉన్న హైటెక్ సిటీ చుట్టూతో ఉన్న పోలీస్ స్టేషన్లో ఇవాళ కేసులు ఎక్కువ ఉన్నాయి. అంటే ఏం కేసులో కూడా మీకు తెలుసు. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ కేసులు ఉండేవి, ఇప్పుడు అన్నీ కూడా ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్ కేసులో ఉంటున్నాయి ఎక్కడికి పోయినా కూడా. ఇప్పుడు మన సమాజంలో సేవ చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మనమంతా కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సర్వీస్ మోటివ్తో ఉన్నవాళ్ళే. ఎందుకంటే ఇక్కడంతా నాకు తెలిసిన మహిళలే అక్క చెల్లెళ్ళే ఉన్నారు. ఇక్కడ బీజేపీలో పనిచేయండి, జనసేనలో పనిచేయండి, మిగతా ఇతర పార్టీల్లో పనిచేయండి, అందరూ కూడా సేవా దృక్పథంతో ఉండి వాళ్ళ టైంని ఎంతో కొంత సమాజానికి ఉపయోగపెడుతున్న వాళ్ళే. ఇప్పుడు మనం చేయాల్సిన సేవ ఏంటి అంటే ఇందాక మా కిషోర్ అన్నట్టుగా మన లేడీస్లోని లేకపోతే మగవాళ్ళలోనే కూడా ఆ కోపాన్ని కొంచెం దూరంగా పెట్టుకుని, యుగోయిజాన్ని కొంచెం దూరంగా పెట్టుకుంటే సంసారాలు పాడవకుండా ఉంటాయి. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడున్న సమాజంలో మరి చదువు ఎక్కువటం వల్ల తెలియదు, లేదా ఇంకొకటో తెలియదు, యుగోయిజం పెరిగిపోయి చిన్న వాటికి కూడా విడాకుల దాకా తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మన సమాజంలో వాటిని కౌన్సిలింగ్ ద్వారా వీరున్న కాలనీస్లో కౌన్సిలింగ్ ద్వారా ఆ పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఇగోయిజానికి పోకుండా విడాకుల స్థాయి దాకా వెళ్లకుండా చూసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం సేవ చేయాల్సింది అదే. అట్లాగే రెండోది ఏంటంటే ఎప్పుడైతే సమాజంలో
ఈక్వాలిటీ ఎప్పుడు వస్తుందంటే ఆర్థిక పరంగా అభివృద్ధి చెందినప్పుడు. ఇప్పుడు ఇందాక మన లలితక్క అన్నట్టు స్కిల్ డెవలప్మెంట్ అందరూ కూడా నేర్చుకుని ఉంటే సొంత వ్యాపారం పెట్టుకోవడం కానీ ఇలాంటి చేసుకుంటే ఆర్థికంగా ఎప్పుడైతే మహిళలు అభివృద్ధి చెందుతారో అప్పుడే సమానత వచ్చినట్టు. ఒక రిజర్వేషన్ ఉంటే కాదు, ఆర్థికంగా కూడా మరి ఎప్పుడైతే మనం సమాజంలో ఎదగలుగుతామో అప్పుడే సమానత ఉన్నట్టు. కాబట్టి ఆ దిశలో అందరూ కూడా అభివృద్ధి చెందుతారని చెప్పి, అట్లాగే మనం కూడా పక్కన అందరూ సలహాలు ఇస్తూ, ఎవరన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మాట సాయమే చేయగలరు కానీ ఆర్థిక సాయం చేసే స్తోమత అందరూ ఉండకపోవచ్చు. కాబట్టి వారికి స్కిల్ డెవలప్మెంట్ లాంటివి చేయించి వాళ్ళని కూడా ఆర్థిక పరంగా అభివృద్ధి అయ్యేటట్టుగాను, అట్లాగే వాళ్ళకి ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు స్నేహంగా ఉంటూ వాళ్ళలో ఉన్న ఏదైతే మరి ఇబ్బంది ఉందో అది తొలగించినట్లయితే వాళ్ళు మనం చాలా సర్వీస్ చేసినట్టు అవుతుంది. కాబట్టి అట్లాగే ఇప్పుడు అందరూ కూడా పిల్లలు అమెరికాలో ఉండటం, తల్లిదండ్రులు మాత్రమే ఇక్కడ వదిలిపెట్టేయటం, వాళ్ళ ఒంటరి జీవితంలో ఉండటం వల్ల చాలామంది ఒక రకంగా చెప్పాలంటే సైకోలు అయిపోతున్నారు చాలామంది. కాబట్టి మీ ఇంటి పక్కన అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఒంటరిగా ఉండుంటైతే కనీసం ఒక అరగంట వీళ్ళు కాసేపు మాట్లాడండి, అదే సేవ చేసినట్టు వాళ్ళ సమాజంలో. ఒక అరగంట చాలు, వాళ్ళు చాలా రిలాక్స్ అవుతారు, నాకు ఉన్నారు తోడు అని. ఎందుకంటే ఇప్పుడు అన్నీ మోగ వార్తలు అయిపోయినాయి. అంత వాట్సాప్లో కనీసం ఫోన్లో మాట్లాడుకోవడం కూడా లేదు. ఇప్పుడు అంతా వాట్సాప్లో టైప్ చేసుకోవటం, మెసేజ్లు పెట్టుకోవడం అయిపోయింది. కాబట్టి ఎప్పుడైనా సరే మన మనసులో ఉన్నది బయటకు ఎప్పుడైతే చెప్పుకోగలుగుతారో అప్పుడు మాత్రమే కాస్త రిలాక్స్గా ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఉంటే మీకు తోటి వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ ఉండండి చాలు, అదే మనం సేవ చేసినట్టు. మీ అందరూ కూడా, ఎందుకంటే టైం లేదు కాబట్టి ఇంకెక్కువ టైం తీసుకోను. ఎందుకంటే ఒక్క నిమిషం అని నేను 4 నిమిషాలు మాట్లాడాను కాబట్టి థ్యాంక్ యూ అమ్మా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకొని సెలవు తీసుకున్నాను. ఈ కార్యక్రమం అంతా చేయడానికి నా వెనకాల మా వారు అందరికీ తెలుసు, ఎంఎస్ శ్రీనివాస్, ముమ్మడిశెట్టి శ్రీనివాస్, అందరూ వాసు అని పిలుస్తారు, అందరికీ సుపరిచితమే. ఈ అవార్డు నాకు సేవా శిరోమణి అవార్డు ఇచ్చి నన్ను గుర్తించినందుకు లక్ష్మి గారికి మరియు ఈ నిర్వాహకులకు, సేవా సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాతో పాటు ఈ అవార్డు అందుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. And coming to me, I was a very happy software engineer of 4 years వరకు. When I got this bug in my head అనమాట, I have to do something, నా సొంతంగా ఏమైనా చేయాలి, ఒక ఐడియా, టైలరింగ్ సర్వీసెస్ స్టార్ట్ చేయొచ్చా, ఎలా చేయాలి, మేక్ ఇట్ ఇన్ టు బీయింగ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, దీన్ని ఎలా స్కేలబుల్ మోడల్ చేయాలి. సో ఆ ఐడియాతో నేను వచ్చినప్పుడు when my husband who has supported me, then later my parents, my in-laws, my complete family supported me. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ హ్యాపీగా 9 నుంచి 5 దాకా జాబ్ చేసుకోకుండా అవన్నీ వదులుకొని, మంచి జీతం వదులుకొని, ఎంటర్ప్రెన్యూర్ అని ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఇవన్నీ చేయడం ఏంటనేసి when society was talking like that, my family stood behind me, and today I am very proud that 70% of the employees in my company, that's Cloud Tailor, is employees. I feel very satisfied and very happy when so many employees, women empowerment ఇస్తున్నందుకు I feel very proud for myself sometimes. పేరెంట్స్కి డౌట్ వస్తుంది, ఈ సబ్జెక్ట్ అసలు ఆంధ్రప్రదేశ్లో లేదు, దీని మీద అక్కడికి వెళ్ళి ఈమెం చేసిద్ది, అది కూడా ఊరికాని ఊరిలో వెళ్ళి ఎవరు తెలియని చోట ఉండి ఏం చేసిద్ది అని. కాకపోతే ఇక్కడ నాకు మా పెద్దమ్మ వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారు ఉండటానికి, అక్కడ ఉండి చదువుకున్నాను. మీలాంటి చాలామంది నాకు చాలా సపోర్ట్ చేశారు. సో అలా పీజీ కంప్లీట్ చేసి ఎంఫిల్ ప్రకాష్ రాజ్ రంగస్థల ప్రస్థానం మీద ఎంఫిల్ చేసి గోల్డ్ మెడల్ తీసుకున్నాను తమిళసై గారి చేతుల మీదుగా. ఫస్ట్ ఉమెన్ టీచర్గా ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను, కానీ ఇక్కడే ఇప్పుడు ప్రజెంట్ పిహెచ్డి చేస్తున్నాను. నెక్స్ట్ అక్కడ యూనివర్సిటీస్లో పోరాడగా 22 సంవత్సరాల తర్వాత మొదటిసారి నాగార్జున యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ కోర్స్ పెట్టారు. ఐఎమ్ ద ఫస్ట్ ఉమెన్ టీచర్ ఇస్తే నేను యూభేరీ సంస్థ, అంటే యూభేరీ థియేటర్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ స్థాపించి, దక్ష థియేటర్ వెల్ఫేర్ అండ్ ఆర్గనైజేషన్ అని ఇంకో థియేటర్ స్థాపించి, యూభేరీ నుంచి నాటకాలు డైరెక్ట్ చేయడం, యాక్ట్ చేయడం, దాని నుంచి వచ్చిన పిల్లల్ని మూవీస్లో ఇంట్రడ్యూస్ చేయడం, అవకాశం ఉంటే మేము కూడా వెళ్ళి యాక్ట్ చేయడం జరుగుతుంది. అది యూభేరీ ఓన్లీ ఫర్ యాక్టింగ్.
దక్ష థియేటర్ ఆర్గనైజేషన్ నుంచి చిల్డ్రన్ థియేటర్ అని ఇప్పుడు ఆల్రెడీ మీ పిల్లల్లో కొంతమంది, నేను రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను. సో అక్కడ చిల్డ్రన్ థియేటర్ కూడా సమ్మర్ క్యాంప్ కింద జరుగుతూ ఉంటుంది. అలా చిల్డ్రన్స్ని తయారు చేయడం నాకు చాలా ఇష్టం. చిల్డ్రన్ థియేటర్కి వర్క్ చేయడం. నేషనల్ అవార్డు తీసుకున్నాను, నంది అవార్డు తీసుకున్నాను, ఇంటర్నేషనల్ అవార్డు తీసుకున్నాను. చిల్డ్రన్ థియేటర్కి చాలా అవార్డ్స్ టీచర్గా తీసుకున్నాను. అట్ ద సేమ్ టైం దక్ష నుంచి ఆర్ఫనేజ్ హోమ్స్కి వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అక్కడ థియేటర్ చేసావు హైదరాబాద్లో, ఇక్కడ థియేటర్ లేదు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సహాయం తీసుకొని అక్కడ చిగురు నవోదయ అనే ఆర్ఫనేజ్ హోమ్స్ని ఫస్ట్ ఒక 2 హోమ్స్ని తీసుకొని సమ్మర్ క్యాంప్ పెట్టి అక్కడ ఒక థియేటర్ వర్క్షాప్ కండక్ట్ చేయడమే పాటు 1 year సెలబ్రేషన్ కింద పెట్టి పిల్లల చేత డ్రామాస్ వేయించడం జరిగింది. ఎందుకంటే థియేటర్ నేను ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే థియేటర్ ఎందుకు పనిచేసిద్ది అని మీ అందరూ అనుకోవచ్చు. నాటకాలు అదే నాటకం అండి, పద్య నాటకాలు కాదు, సోషల్ డ్రామాస్ చాలా స్టార్ట్ అయింది. దాని నుంచి చాలా అవేర్నెస్ స్టార్ట్ అయింది. పొలిటికల్గా కూడా చాలామంది ఇప్పుడు క్యాంపెయినింగ్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతుంది, మెమొరీ గేమ్స్ ద్వారా మెమొరీ పవర్ పెరుగుతుంది. ఇలా స్టేజ్ ఫియర్ ఉండి మాట్లాడాలి అనుకుని మాట్లాడకుండా కూర్చున్న వాళ్ళు ఇక్కడలో చాలామంది ఉంటారు. పిల్లలకి చిన్నప్పటి నుంచి అది అలవాటు చేయడం వల్ల వాళ్ళు ఎవ్వరికి దేనికి భయపడకుండా సమాజంలో దేన్నైనా క్వశ్చన్ చేయగలుగుతారు. టీచర్స్ ఎదురు వాళ్ళకి రానిదాన్ని లేచి అడిగి తెలుసుకుంటారు. దాంతోపాటు మెమొరీ ఇంక్రీజ్ చేసుకొని వాళ్ళు బాగా డెవలప్ అయ్యి ఎక్కువ మార్క్స్ సాధించే అవకాశం కూడా ఉంది. అంటే దేనికి భయపడరు, అడగడానికి కానీ చదవడానికి కానీ డౌట్స్ని క్లియర్ చేసుకోవడానికి కానీ పిల్లలు దేనికి భయపడకుండా వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవడానికి థియేటర్ ఆర్ట్స్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇంకా ఎక్కువ మంది పిల్లలకి ఇది వెళ్ళాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో దక్ష థియేటర్ ఆర్గనైజేషన్ నుంచి ఇప్పటికి చాలా వర్క్షాప్స్ కండక్ట్ చేశాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఆర్ఫనేజ్ హోమ్స్కి ఫ్రీగా నేను వర్క్ చేస్తానండి. ఒక 3-4 months ఓన్లీ ఒక హోమ్కి 1 month, ఒక హోమ్కి 1 month అని పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో థియేటర్ హోమ్స్కి నేను వర్క్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏ ప్రోగ్రాంలో కనిపించినా ఎక్కడున్నా ఫస్ట్ ఆవిడలో ఒక మంచి అమ్మ కనిపిస్తారు. అందరినీ ఒక అమ్మలాగే ట్రీట్ చేస్తారు. ఏంటమ్మా, ఏంటి నాన్న, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అని ప్రతి ఒక్కరిని తెలిసినా తెలియకపోయినా తను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టసుఖాలన్నీ తెలుసుకొని ఆవిడతో ఏమవుతుందో అది తను దగ్గరుండి చూసుకుంటారు. నేను చాలాసార్లు చూశాను ఆవిడని. ఈరోజు మహిళలందరినీ మనం గౌరవించుకోవాలి అని అనుకుని ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు ఇంతమందిని గౌరవింపజేస్తున్న ఆవిడ కూడా ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. తెలిసినా ఇంకోసారి తన గురించి మళ్ళీ మాట్లాడుకుందామని అనుకుంటున్నాను. సో లక్ష్మి గారు అందరినీ ఒక అమ్మలాగా చూడడమే కాకుండా తన దగ్గరుండి అందరి కష్ట సుఖాలు కూడా చూస్తున్నారు. యాక్చువల్గా అంత గారు ఇప్పటి వరకు మంచి యాంకరే అనుకున్నాము, బట్ షీ ఈజ్ అ మోటివేషనల్ ట్రైనర్ ఆల్సో. ఈ క్లాప్ టెక్నిక్ ఎక్కడన్నా విన్నారా, మీరు చూసారా? ద ఫస్ట్ టైం నేను చూస్తున్నాను, అందుకే నేను అంత చక్కగా హ్యాపీగా చూశాను. బికాజ్ ఎంత cheer చేస్తున్నారంటే నిద్రపోయే వాళ్ళు కూడా లేవాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ లక్ష్మి గారు, హలో హైదరాబాద్, ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. యాక్చువల్గా అంత మీరంతా ఎమినెన్స్ అనుకున్నాం, వీఆర్ పొలిటీషియన్స్ అనిపించింది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నో ఈవెన్ ఇది ఒక స్టార్ట్ జర్నీ, బట్ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ యొక్క ఫీల్డ్లో ఎమినెంట్ అవ్వచ్చు అని అర్థమైంది. ఈవెన్ దో ఐఎమ్ పొలిటీషియన్, బట్ ఫస్ట్ నుంచి నాకున్న ఈ సోషల్ అవేర్నెస్ కానీ సోషల్ సర్వీస్ చేయాలని ఒక మోటో ఈ పర్టికులర్ పొలిటికల్ ప్లాట్ఫామ్లో బాగా యూటిలైజ్ అయిందండి. బికాజ్ ఇక్కడికి వచ్చినా తెలిసింది నీడ్ ఆఫ్ ద సొసైటీ ఏముంది, మనం వాళ్ళకి ఎక్కడ ఎలా చేయూతనివ్వాలి. నేను అంటూ ఉంటాను, నక్షత్రాలుగా అక్కడక్కడ ఉన్నాము, మనందరినీ కలిపి ఒక మంచి చుక్కల్లాగా ఉన్న మనల్ని ఒక మంచి రంగవల్లి వేసే ఒక ప్లాట్ఫామ్ ఉంది అంటే దట్స్ పాసిబుల్ ఓన్లీ త్రూ పొలిటికల్, దట్ టు ఉమెన్ ఎంపవర్మెంట్. 3 మెయిన్ నేను నమ్ముతానండి. ఒకటి, మనం ఫోకస్ చేసి ఉమెన్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ మనకు కావాల్సింది ఉమెన్ ఎంపవర్మెంట్. థర్డ్, మనకు కావాల్సింది ఉమెన్ ఇన్ లీడర్షిప్ రోల్స్. ఈరోజు మనం చూస్తున్నాము, ఉమెన్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఉమెన్ ఎంపీస్ ఉన్నారు, నెక్స్ట్ ఉమెన్ సీఎంస్ ఉన్నారు, ఉమెన్ పిఎం గతంలో ఉన్నారు కానీ ఇంకా లేరు. ఫ్యూచర్ ఈజ్ ఆల్సో ఆల్ అబౌట్ ఉమెన్. పొలిటికల్లో కూడా ఆల్ ఉమెన్ ప్లాట్ఫామ్ అంతా మనం యూటిలైజ్ చేసుకొని వీ షుడ్ బీ రెడీ దాట్ ఆ పర్టికులర్ ఎలిజిబిలిటీ అనేది మనందరికీ ఉంది. ఆపర్చునిటీ వచ్చినప్పుడు జస్ట్ ఆ డోర్ నాక్ చేసినప్పుడు మనం ఓపెన్ చేయాల్సిందే. I've been associated with many international and national organizations and I've been working for women. అందులో నేను ఎక్కువ క్రెడిట్ తీసుకునేది, ఐ హ్యావ్ రెస్క్యూడ్ 472 గర్ల్స్ ఫ్రమ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి రెస్క్యూ చేశాను. అండ్ 19,000 విమెన్
across 5 states of UP, Bihar, AP, Telangana and Maharashtra. 19,000 women who are into sex work. వాళ్ళకి alternate livelihoods provide చేసి ఇప్పుడు 88% of them still retain their entrepreneurship. So that I take. And also I have trained Srikakulam and Visakhapatnam district, all women sarpanches నుంచి MPTCs వరకు అందరినీ కూడా జెండర్ రెస్పాన్సివ్ గవర్నెన్స్ మీద వాళ్ళంతటి వాళ్ళు ఎలా గవర్నెన్స్ చేసుకోవాలనే దాని మీద కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. This is something that I've done, and since 5 years I run an organization called Magna Carta Foundation, and అందులో I'm happy to say that we have counseled 187 families who were into marital disputes, and luckily none of them went to divorce. Counseling మూలంగా everybody have been retained. I do a lot of services, so నాకు ఇచ్చిన టైం తక్కువ కాబట్టి I'm just stopping myself here. But one thing I just want to add that I am proud to say that I have donated blood 16 times being a woman. So I request all women to please donate blood, and we should be also అందులో కూడా మహిళలు ముందుండాలని నేను ఆశిస్తున్నాను. Thank you so much.